హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ కిడ్స్. ఈరోజు మన ఛానల్లో కర్ణాటక స్టైల్ కారాబాత్ ఎలా చేయాలో చూసేద్దాం. కారాబాత్ అంటే మన ఆంధ్రాలో ఉప్మా అంటారు, కానీ ఇక్కడ ఎలా చేస్తారో మనం డీటెయిల్గా చూసేద్దాం. ముందుగా ఇలా జీడిపప్పును ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అస్సలు ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే గ్యారంటీగా తింటారు. మా ఆయనకు కూడా ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ ఇలా చేస్తాను కాబట్టి చాలా టేస్టీగా తింటాడు. ఏం లేదండి, ప్యాన్ పెట్టేసి జీడిపప్పు ఫ్రై చేసేసుకున్నాక మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి పోపు దినుసులు, తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కాజు వేసేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేయండి. ఆనియన్స్ వేసేసిన తర్వాత అవి పింకిష్ కలర్ అయ్యేంత వరకు నీట్గా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. నెక్స్ట్ క్యారెట్ కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. అవి పీసెస్ వేసేసేయండి. మనం క్యారెట్ ఎంత సన్నగా వేస్తే అంత బాగా బాయిల్ అయిపోతాయి. నెక్స్ట్ పచ్చి బఠానీ కూడా దొరికితే మీరు వేసేసేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేయండి. పచ్చి బఠానీ మీకు ఫ్రెష్వి బఠానీ పీసెస్ దొరికితే అవి వేయండి. అది ఫ్రోజన్ బఠానీ మాత్రం వేసుకోవద్దండి. న్యాచురల్ బఠానీ అయితేనే మీరు యూస్ చేయండి. అదే ఫ్రోజన్ బఠానీ అయితే మీరు స్కిప్ చేయడమే బెటర్. నెక్స్ట్ టమాటో పీసెస్ కూడా వేసేయండి. మీన్ టైం అన్ని కూరగాయలతో పాటు టమాటో కూడా మగ్గిపోతుందన్నమాట. ఇప్పుడు ఇవి ఇంకా బాగా కుక్ అవ్వడానికి మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేయాలన్నమాట. అప్పుడు ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అండ్ అందులో కర్ణాటక స్టైల్ మెయిన్గా ఇక్కడ సాంబార్ పొడి వేస్తారు. సో మీరు సాంబార్ పొడి దీంట్లో వేయడం వల్ల ఉప్మా టేస్టే మారిపోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత ఇలా తెల్ల రవ్వ అంటారు కదా, బాంబే రవ్వ తీసుకొని ఇలా వెజిటబుల్స్ కుక్ అయిన దాంట్లో కలిపి నీట్గా సిమ్లో పెట్టి ఫ్లేమ్ని నీట్గా కలిపేసేయండి. లో ఫ్లేమ్లో పెట్టి నీట్గా రవ్వని ఇలా కలిపేసుకోండి వెజిటేబుల్స్తో పాటు. సో ముందుగానే మనం హాట్ వాటర్ కూడా పక్కన వేడి చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ రవ్వ ఇలా కలిపేసిన తర్వాత మన హాట్ వాటర్ డైరెక్ట్ ఇలా పోసేసి మనం లమ్స్ రాకుండా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఈ స్టైల్ కారాబాత్కి మాత్రం 1 కప్ రవ్వకి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో ఇలా కలుపుతూనే ఉంటే మీకు అస్సలు ఒక్క లమ్స్ కూడా రాకుండా నీట్గా కారాబాత్ తయారవుతుందన్నమాట. చూసారు కదా, ఫ్లేమ్ లోలో పెట్టినందుకు ఎంత నీట్గా వాటర్ అంతా అయిపోయి ఎవాపరేట్ అయిపోయి అంతా కుక్ అవుతుంది. సో లాస్ట్లో మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరంతా నీట్గా కలిపేసిన తర్వాత చూసారా ఎలా బాయిల్ అవుతుందో ఉప్మాను, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉప్మా గట్టి పడింది చూసారా. సో ఎప్పుడైనా లో ఫ్లేమ్లో ఇలా ట్రై చేయండి కారాబాత్ని, చాలా అమేజింగ్ టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ స్టైల్లో ఉప్మా ట్రై చేశారా? ఈ స్టైల్లో కారాబాత్ ట్రై చేశారా? ఈసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.